Hi friends, 6th class Maths, Chapter 7, Fractions and Decimals, 7.1 Introductions. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో మెయిన్గా నేర్చుకున్న టాపిక్స్ ఏంటంటే ఈ 5 టాపిక్స్ 6th క్లాస్లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో నేర్చుకుంటాం. ఫస్ట్ది ఫ్రాక్షన్స్. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్స్? టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇన్ని రకాలుగా మనకు ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. నెంబర్ లైన్స్. ఫ్రాక్షన్స్ని నెంబర్ లైన్స్ పైన ఎలా రాయాలి? అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అడిషన్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్ తోటి? సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ తోటి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఫస్ట్ది ఫ్రాక్షన్స్. A fraction means a part of a group or of a wholes. Examples 5 by 12. Here 5 is called the numerator, 12 is called the denominator. 5 ని numerator, 12 ని denominator అంటారు. యాపిల్ని మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని 2 పార్ట్స్గా కట్ చేస్తే మనము యాపిల్ మనం అంటే 1 హోల్ పార్ట్ అనుకుంటాం. అంటే ఇది మొత్తం యాపిల్ అనుకుంటే దాన్ని 2 పార్ట్స్గా కట్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని 1/2 1/2 అంటాం. అంటే ఇది 1/2 ఇది 1/2. అదే యాపిల్ని 4 పార్ట్స్గా కట్ చేస్తే 1/4 1/4 1/4 1/4 అవుతుంది. Types of fractions. Proper fractions. These fractions are less than 1 and are parts of a wholes. These are called proper fractions. In proper fractions, always numerator is less than denominator. Examples 1/4. First examples observe చేస్తే numerator 1, denominator 4. Numerator denominatorతో మనం కంపేర్ చేసుకుంటే స్మాల్ నెంబర్గా ఉంది. అంటే ఆల్వేస్ numerator అనేది denominatorతో లెస్ దెన్గా ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్స్ 3/8. 3 అనేది నామినేటర్, 8 అనేది డినామినేటర్. నామినేటర్ అనేది డినామినేటర్తో కంపేర్ చేస్తే స్మాల్ నెంబర్గా ఉంది. అంటే నామినేటర్ అనేది డినామినేటర్తో ఆల్వేస్గా స్మాల్ నెంబర్ ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఆపోజిట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ద నామినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వీ నీడ్ టు హ్యావ్ మోర్ దెన్ 1 హోల్స్. ఎగ్జాంపుల్ 3/12. 3 అనేది నామినేటర్, 2 అనేది డినామినేటర్. అంటే మనకి ఇక్కడ నామినేటర్ అనేది డినామినేటర్ కన్నా గ్రేటర్ దెన్గా ఉంటుంది అనమాట. అంటే 3 బిగ్ నెంబరు, 2 అనేది స్మాల్ నెంబర్. సెకండ్ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే 9/4. 9 అనేది నామినేటర్, 4 అనేది డినామినేటర్. నామినేటర్ అనేది బిగ్ నెంబర్ ఉంది, డినామినేటర్ అనేది స్మాల్ నెంబర్ ఉంది. థర్డ్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కెన్ బి రైటెన్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ సచ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ హోల్ నెంబరు ఫ్రాక్షన్స్ కాంబినేషన్లో ఉంటే వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. 2 అనేది హోల్ నెంబరు, 1/2 అనేది ఫ్రాక్షన్, కాబట్టి 2 కలిసింది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అది. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 అనేది హోల్ నెంబరు, 1/2 అనేది ఫ్రాక్షన్స్. హోల్ నెంబరు ఫ్రాక్షన్స్ 2 కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇవి 2 ఉన్నాయి, ఇది టోటల్ ఉంది, ఇది టోటల్ ఉంది, ఇది హాఫే ఉంది. అంటే టోటల్ అనేది ఇది 1 ఇది 1 కాబట్టి 2 అవుతుంది. ఇది హాఫ్ కాబట్టి 1/2. అంటే దీన్ని 2 అనేది హోల్ నెంబర్, హాఫ్ అనేది ఫ్రాక్షన్స్ కాబట్టి 2 1/2 అని రాయొచ్చు. సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్లో 2 పార్ట్సే ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం ఉంది కాబట్టి 1. ఇది 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2/3. దీన్ని మనము ఇది హోల్ నెంబర్ అవుతుంది, ఇది ఫ్రాక్షన్ అవుతుంది 2/3 అనేది. దీని మొత్తం మళ్ళీ ఇలా కూడా రాయొచ్చు. 3 1 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 5/3. Like fractions. The fractional numbers that have the same denominator are called like fractions. డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ 1/7, 3/7, 5/7, 2/7. ఇక్కడ డినామినేటర్ 7 సేమ్ నెంబర్ ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్ అంటారు. సెకండ్ ఎగ్జాంపుల్స్ 1/9, 13/9, 11/9, 5/9. డినామినేటర్ 9 నెంబర్ ఉంది కాబట్టి సేమ్ ఒకే నెంబర్ ఉంది కాబట్టి దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్. The fractions where the denominator are not the same are unlike fractions. Like fractions opposite unlike fractions. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ 3/7, 4/9, 7/11. డినామినేటర్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్. సెకండ్ ఎగ్జాంపుల్స్ 7/8, 2/7, 5/12. డినామినేటర్లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్లో ఏమో డినామినేటర్ సేమ్ ఉంటాయి, అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఏమో డినామినేటర్ డిఫరెంట్స్గా ఉంటాయి. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. Equivalent fractions arise when we multiply both the numerator and the denominator by the same numbers. The equivalent fractions of 1/5 are. మనం నామినేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు 1/5ని సేమ్ నెంబర్తో మల్టిపుల్ చేస్తే ఇప్పుడు 1/5 దాన్ని 2తో మల్టిపుల్ చేస్తే 2 1 2, 2 5 10. అంటే 2తో మల్టిపుల్ చేస్తే నామినేటర్ డినామినేటర్ని 2/10 వచ్చిందనమాట. దీన్ని కూడా 1/5ని 3 నెంబర్తో మల్టిపుల్ చేస్తే 3 1 3, 3 5 15. ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్స్ 3/15 వచ్చింది. మనం 4 చూస్తే 1/5ని 4తో మల్టిపుల్ చేస్తే నామినేటర్ని 4తో డినామినేటర్ని 4తో 4 1 4, 4 5 20. సెకండ్ థర్డ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు 25 ఇలా వచ్చింది. 1/5 5/5 నామినేటర్ని 5తో
డినామినేటర్ని 5తో మల్టిపుల్ చేస్తే 5 1 5 5 5 25 అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిపుల్ చేయాలన్నమాట. దాన్ని ఈక్వలేటర్ ఫ్రాక్షన్స్. స్టాండర్డ్ ఫ్రమ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్స్ అవుట్ ఆఫ్ ద ఈక్వలేటర్ ఫ్రాక్షన్స్ 1/3, 2/6, 3/9, 4/12 ఎక్సెట్రా 1/3 ఈజ్ ద స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎందుకంటే మనము 1/3ని 2తో మల్టిపుల్ చేస్తే 2 1 2, 2 3 6 అంటే 2/3 వస్తుంది. అంటే ఇది ఈక్వలేటర్ ఫ్రాక్షన్స్ అవుతుంది. అంటే మల్టిపుల్ చేస్తే మనకు ఈక్వలేటర్ ఫ్రాక్షన్స్ వస్తుంది. అదే డివిజన్ చేస్తే స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ వస్తుంది. దీన్ని మనము 2తో డివిజన్ చేస్తే 2 1 2, 2 3 6 అంటే మనకు 1/3 వస్తుంది. అంటే ఇది స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ అనమాట. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫ్రమ్ యాజ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్ అండ్ డూ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. ఎగ్జాంపుల్స్ 2/3, 7/3, 17/7, 1/5, 3/11 ఆర్ ఆల్ స్టాండర్డ్ ఫ్రాక్షన్స్. మనము 1, 3, 7, 11 దీనికి దీనే ఫ్యాక్టర్స్ వస్తాయి. మళ్ళీ వేరే నెంబర్స్ అనేది ఫ్యాక్టర్స్ రావు. కాబట్టి ఇది స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ అనమాట. దీన్ని దేనితోటి మనము డివిజన్ చేయలేము అనమాట. ఎగ్జాంపుల్స్ 5/10, 2/4, 16/36, 3/9 ఎక్సెట్రా ఆర్ నాట్ ఇన్ దేర్ స్టాండర్డ్ ఫ్రాక్షన్స్. ఎందుకు స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ అంటే దీన్ని 5/10ని 5తో డివిజన్ చేయొచ్చు. 5 1 5, 5 2 10 అంటే ఇది 1/2 అనేది మనకు స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇంకా ఏ నెంబర్ తోటి మనము డివిజన్ చేయలేము. అంటే మనకి డివిజన్ చేయడానికి వీలుంటే దాన్ని స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ అనలేము అనమాట. 2/4 అనేది 2తో డివిజన్ చేయొచ్చు. 2 1 2 4 ఇది 16/36 కూడా 4తో డివిజన్ చేయొచ్చు. 3/9 కూడా 3తో డివిజన్ చేయొచ్చు. Fractional numbers on the number lines. We can show fractional numbers on the number line always. ఫస్ట్ 1/2 నెంబర్ లైన్ రాస్తే మిడిల్లో 0కు రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, 0కు లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. డినామినేటర్ 2 ఉంది కాబట్టి 0 నుంచి 1కు 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి. ఇక్కడ మిడిల్లో 1/2. సెకండ్ 1/3 నెంబర్ లైన్ రాస్తే మిడిల్లో 0కు రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, 0కు లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. డినామినేటర్ అనేది 3 ఉంది కాబట్టి 0 నుంచి 1కు 3 ఈక్వల్ పార్ట్ డివైడ్ చేయాలి. ఇక్కడ 1/3, ఇక్కడ 2/3, ఇక్కడ 3/3. కాబట్టి మనం గుర్తించాల్సిన పాయింట్ ఇక్కడ అనమాట. అంటే 3 1 3 1 అంటే మనకు 1/1 అంటే 1 అనమాట. అంటే ఇక్కడికి 1 వచ్చిందనమాట. అంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పాయింట్స్గా డివైడ్ చేయాలి. 1 2 3. థర్డ్ 7/2 నెంబర్ లైన్ రాస్తే ఇక్కడ 0 రైట్ సైడ్ అని పాజిటివ్ నెంబర్స్. డినామినేటర్ 2 ఉంది కాబట్టి 0 నుంచి 1కు 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి. ఇక్కడికి మనం ఇక్కడ మిడిల్లో రాస్తే 1/2, ఇక్కడికి 2/2, 1కు 2కు మిడిల్లో 3/2, ఇక్కడికి 4/2, ఇక్కడికి 5/2, ఇక్కడికి 6/2, ఇక్కడ మిడిల్లో 7/2. మనం గుర్తించవలసిన నెంబర్ ఏదంటే అది వచ్చినంత వరకు రాయాలి. ఇలా రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఇక్కడ 1 పాయింట్ కాడ మనకు కరెక్ట్ 2 1 2 1 అంటే 1/1 అంటే 1 అనమాట. ఇక్కడ 2 1 2, 2 2 4 కాబట్టి 2 వచ్చింది. ఇక్కడ 2 1 2 3 అంటే నెంబర్ కరెక్ట్ వస్తుందంటే నెంబర్ కరెక్ట్ వస్తున్నట్టు. అంటే మనం గుర్తించాల్సిన పాయింట్ ఇక్కడికి. డినామినేటర్ 2 ఉంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. డినామినేటర్ 3 ఉంటే 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ మీనింగ్స్ ఎగ్జాంపుల్ చూస్తే 1/4 న్యూమరేటర్ స్మాల్ నెంబర్, డినామినేటర్ బిగ్ నెంబర్ ఉంటుంది. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. మనం నెంబర్ లైన్ పైన గుర్తిస్తే మిడిల్లో 0, దానికి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, దానికి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ డినామినేటర్ అనేది 4 ఉంది కాబట్టి 0 నుంచి 1కి మధ్యలో 4 ఈక్వల్ పార్ట్ గుర్తించాలి. ఇక్కడ 1/4, ఇక్కడ 2/4, ఇక్కడ 3/4, ఇక్కడ 4/4 అంటే 4 1 4 1 అంటే 1/1 అంటే 1 అనమాట. అంటే మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటి 1/4 కాబట్టి ఇక్కడ 1/4. సెకండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్స్ 5/3 నెంబర్ లైన్ రాస్తే 0 మిడిల్ ఉంటుంది, దానికి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, 0కు లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే 5/3 కాబట్టి డినామినేటర్ 3 కాబట్టి 3 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి అనమాట. 0 నుంచి 1కు 3 ఈక్వల్ పార్ట్ అంటే ఇక్కడ 1/3, ఇక్కడ 2/3, ఇక్కడ 3/3, ఇక్కడ 4/3, ఇక్కడ 5/3. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే న్యూమరేటర్ పెద్దగా ఉండాలి, డినామినేటర్ అనేది చిన్నగా ఉండాలి. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే
3 1 3 కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ మనకి గుర్తించాల్సిన పాయింట్ ఇక్కడ వచ్చిందన్నమాట 5/3. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే హోల్ నెంబర్ ఉండాలి, ఫ్రాక్షన్ ఉండాలి. ఈ రెండు మిక్స్ అంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. మనం నెంబర్ లైన్ రాసుకుంటే ఇక్కడ మిడిల్లో 0, దానికి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, దానికి 0కు లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 2 నెంబర్ ఉంది కాబట్టి 2 పాయింట్కి వెళ్ళాలి. డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఈ 0 నుంచి 1కి మధ్యలో 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి మనకు డైరెక్ట్గా ఈ హోల్ నెంబర్ ఏముంది 2 ఉంది కాబట్టి 2కి వెళ్ళిపోవాలి. తర్వాత నెక్స్ట్ హాఫ్ అంటే ఇక్కడ గుర్తించు 1/2.